संकीर्तन की जय, श्रील गोपाद की जय, श्रील गुरुदेव की जय, नित्य गौ सीतानाथ प्रेमांजलि हरि गौ. हरे कृष्ण. మీ అందరికీ ఈరోజు సండే మార్నింగ్ భగవద్గీత క్లాస్కి స్వాగతం. ముందుగా మనం గురు పేరుతోనే క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदन्याहं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सागणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितान् च. हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते. तप्त कांचना गौरंगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरे प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिराघवास्वामीति नामिने. नमस्ते गौरवसेवायं सदा निवेदात्मने युवादौ प्रौपदार्थं वन्नासनुपचारिणि. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणि. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. नित्यानंदम ओं नौमि सर्वानंदंकरं परम हरिनामं पदं देवं अवधूता शिरोमणिं. नित्यानंदं प्रियं प्रेमं भक्तिरत्नप्रदायिनीं श्रीजाह्नवीश्वरं वन्दे तापत्रयनिवारिणीं. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्वसे नमः. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. हरे कृष्ण. మరొకసారి మీ అందరికీ భగవద్గీత క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం చాప్టర్ 4 శ్లోకం నెంబర్ 9 చూద్దాము. ఈ శ్లోక భగవంతుడు చెప్తున్నాడు ఏమంటే, శ్రీ భగవాన్ వాచ జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మేమేతి సో అర్జున. ఇక్కడ మనం జన్మ పుట్టుక, కర్మము చ కూడా, మే నా యొక్క దివ్యమైనది, ఏవం ఇట్టిదనియు, యా ఎవడు, వేత్తి తెలుసుకొనును, తత్వత యథార్థముగా, త్యక్త విడిచిపెట్టి, దేహము ఈ దేహమును, పునః తిరిగి, జన్మ పుట్టుకను, నా ఏతి ఎప్పుడును పొందుదు, మాం నన్ను, ఏతి పొందును, సా అతడు, అర్జున ఓ అర్జున. ట్రాన్స్లేషన్: ఓ అర్జున,
నా జన్మము మరియు కర్మముల దివ్యత్వమును యథార్థముగా ఎదిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వత ధామమునే నన్నే పొందును. ట్రాన్స్లేషన్ ప్రభుపాదికి జయ. భాష్యము. భగవంతుని అవతరణము అతని దివ్యధామం నుండే జరుగునను విషయము 6వ శ్లోకంలో ఇదివరకే వివరింపబడెను. అట్టి దేవాది దేవుని అవతార తత్వమును గూర్చి యథార్థముగా ఎదిగినవాడు భవబంధముల నుండి అది వరకే విముక్తి సాధించినట్లుగా అర్థము. కనుక అట్టి వ్యక్తి ప్రస్తుత భౌతిక దేహమును విడిచిన వెంటనే భగవద్ధామమును తిరిగి చేరుకొనును. జీవుడు అట్లు భవబంధముల నుండి విముక్తుడవుట సులభకార్యమేమీ కాదు. నిరాకారవాదులు ధ్యానయోగులు కూడా అనేక జన్మల పిమ్మట అత్యంత కష్టంతో ముక్తిని సాధింతురు. అప్పుడు కూడా వారు పొందేది ముక్తి నిరాకార బ్రహ్మ జ్యోతిలో లీనమగుట. కేవలము పాక్షికమైన దౌటచే వారు మరలా ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చు ప్రమాదము కలదు. కానీ భగవానుని దేహము మరియు కర్మల దివ్య స్వభావము నెరుగుట ద్వారా భక్తులు దేహత్యాగానంతరము కృష్ణధామమును పొంది ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చు ప్రమాదం నుండి బయటపడుదురు. బ్రహ్మ సంహిత 5.33లో భగవంతునికి అనేక రూపములు మరియు అనేక అవతారములు కలవని చెప్పబడెను. అద్వైతమచ్యుతమనాది మనంత రూపం. ఈ విధముగా భగవానునకు అనేక దివ్య రూపములు ఉన్నప్పటికీ ఆ రూపములన్నీ సమానములై ఉండును. అంతేకాకుండా ఆ దేవాది దేవుడు అద్వితీయుడు. ఆ సత్యమును అవగాహన చేసుకుంట లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్య తత్వవేత్తలకు కష్టమైనను ప్రతి ఒక్కరూ ఈ విషయంను విశ్వాసంతో అవగాహన చేసుకునవలెను. వేదములలో పురుషబోధిని స్తుతి ఈ విధముగా చెప్పబడెను. ఏకో దేవ నిత్యలీలానువ్యక్తకో భక్తవ్యాపి భక్తహృదయంతాత్మ. దేవాది దేవుడను తన శుద్ధ భక్తుల కొరకై అనేక దివ్య రూపములను నిత్యము ధరించును అని చెప్పబడెను. ఈ వైదిక సత్యము భగవద్గీతలోని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవాను చేత నిర్ధారించబడెను. కనుక వేదములు మరియు భగవానుని ప్రమాణముల అనుసరించి ఈ సత్యమును అంగీకరించి కాలమును తాత్విక భావన కల్పనతో వృధా చేయని వ్యక్తి అత్యున్నతమైన పరిపూర్ణ ముక్త స్థితిని తప్పక పొందగలుగును. అనగా విశ్వాసంతో ఈ సత్యమును అంగీకరించినంతనే మానవుడు నిస్సందేహముగా ముక్తిని పొందును. నిజమునకు తత్వమసి అనే వేదవాక్యమును ఈ సందర్భంలో అన్వయింపవచ్చును. ఎందుకనగా శ్రీకృష్ణ భగవానుని పరమపురుషునిగా ఎరుగక లేక భగవానుతో ఏ కృష్ణ నీవే ఈ పరబ్రహ్మమై దేవాదిదేవుడవై అని పలుకువారు తప్పక వెంటనే ముక్తిని సాధింపగలరు. దానితో భగవానుని దివ్య సాచములను పొందగలుగుట వారికి నిశ్చయమగును. మరో విధముగా చెప్పవలెననిన అట్టి విశ్వాసంతో నిండిన భగవద్భక్తుడు పరిపూర్ణ తత్వమును సాధింపగలడు. ఈ కింది వేదవాక్యములు ఈ విషయమే నిర్ధారించబడెను. తమేవ విదిత్వాతి ముక్తివేతి నాణ్య పంత విద్యేతి యనః. కేవలము దేవాదేవుని గూర్చి ఎదుగుట చేతనే ఎవరైనాను జనన మరణముల నుండి ముక్తమై పరిపూర్ణ స్థితి పొందగలడు. అట్టి పరిపూర్ణత్వమును పొందుటకు మరొక మార్గము లేదు. శ్వేతాశ్వతరోపనిషత్తు 3.8 చెప్పబడింది ఈ విధంగా. మరొక మార్గము లేదు అనగా శ్రీకృష్ణ భగవానుని దేవాదేవునిగా గ్రహించిన వ్యక్తి తప్పక గ్రహించని వ్యక్తి తప్పక తమోగుణంలో నిలిచి ఉన్నట్లుగా అర్థము. దానితో అతడు తేనె కేవలం సీసను నాకుట ద్వారా ఆస్వాదించలేనట్టుగా లౌకిక పాండిత్యం అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించుట ద్వారా తమోగుణములోని వారు అట్టి ముక్తిని ఎన్నటికీ సాధించలేరు. అట్టి లౌకిక తత్వవేత్తలు లౌకిక ప్రపంచంలో మిక్కిలి ప్రధాన పాత్రను పోషించినను వారు ముక్తికి ఏమాత్రము అర్హులు కారు. అట్టి గర్విత లౌకిక విద్వాంసులు భగవద్భక్తులని అవాజ్య కృపచే వేచి ఉండవలసినదే. కనుక ప్రతి ఒక్కరూ జ్ఞాన మరియు విశ్వాసములతో కృష్ణ చైతన్యంను అభ్యసిస్తూ ఆ మార్గమున జీవనము పరిపూర్ణత్వమును సాధింపవలసి ఉండును. భాష్యంకి శిల ప్రభుపాదికి జయ. శిల ప్రభు గారు చాలా పెద్ద భాష్యం ఇచ్చారు ఈ శ్లోకాకి. యాక్చువల్గా ఈ శ్లోక శిల ప్రభుపాద గారికి చాలా ఇష్టం. ఆయన చాలాసార్లు చెప్పారనమాట ఈ శ్లోక నాకు చాలా ఇష్టం అని. ఎందుకంటే ఈ శ్లోకాలో భగవంతుడు తన గురించి చెప్పుకుంటాడు ఏమని, నా జన్మ నా కర్మ దివ్యమైనవి. అటువంటి దివ్యమైన నా జన్మ నా కర్మని తత్వతన అంటే యథార్థంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తిరిగి ఈ భౌతిక జగత్తులోకి మళ్ళీ రారు. అంటే ఒకసారి వాళ్ళ దేహం విడిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ గోలోక వందానికి వెళ్తారు, లేదా వైకుంఠానికి వెళ్తారు. ఆ తర్వాత తిరిగి ఈ ధామంకు రారు అని ఇక్కడ మనకు భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, మనము జన్మ కర్మ, ఈ జన్మ అనేది
ఇక్కడ భగవంతుడు ఒక మెట్టు దిగి, అంటే మామూలుగా ఇది భగవంతుడు చెప్పాడు కదా, భగవద్గీత అనేది భగవంతుడు చెప్పాడు. యాక్చువల్గా ఇక్కడ జన్మ కర్మ అనేది భగవంతుడు ఒక మెట్టు దిగి చెప్పాడు ఇది ఈ శ్లోకం. భగవంతుడు ఒక మెట్టు దిగి చెప్పాడు ఈ శ్లోకం. ఎందుకంటే భగవంతునికి జన్మ ఉండదు, కర్మ ఉండదు. కానీ మనం అర్థం చేసుకోలేము భగవంతుడు చెప్పిన దాన్ని అన్న ఉద్దేశంతో భగవంతుడు ఒక మెట్టు దిగాడు అనమాట. ఒక మెట్టు దిగి మనకు అండర్స్టాండింగ్ అయ్యే విధంగా, మనం అర్థం చేసుకునే విధంగా నా జన్మ నా కర్మ అని చెప్పాడు. వాస్తవానికి భగవంతుడికి జన్మ ఉండదు, కర్మ ఉండదు. ఎందుకంటే భగవంతుడు అజుడు, అంటే పుట్టుక లేని వాడు. పుట్టుక లేని వాడికి జన్మ ఏంటి ఉండదు కదా. పుట్టుకనే లేని వాడికి జన్మ ఇక్కడ ఉంటుంది. తర్వాత కర్మ, ఆయనకు అసలు కర్మబద్ధుడు కాదు. మనం ఉన్నామనుకోండి, మనం ఏంటి, మన పూర్వజన్మ కర్మానుసారం మనకి ఈ దేహం లభించింది. దానితో మనము మళ్ళీ కర్మలు చేయడం, మళ్ళీ ఈ కర్మల అనుసారంగా నెక్స్ట్ జన్మ మనకు రావడం. అంటే ఏంటి, మన కర్మలకి మన జన్మకి కర్మనే కారణం. కానీ భగవంతునికి కర్మ బంధనము కాదు. కర్మ మనల్ని బంధిస్తుంది, కానీ భగవంతుని కర్మ బంధించదు. భగవంతునికి కర్మ అతీతము. చదువు హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకా చూడండి, మనకు కర్మబంధనం ఉంటుంది, మనకు జన్మ ఉంటుంది, మనకు కర్మబంధనం ఉంటుంది. మనం ఆ విధంగానే మనం భగవంతుని అర్థం చేసుకుంటాము అన్న భావనలో భగవంతుడు తన జన్మ తన కర్మ చాలా దివ్యము, అటువంటి నా దివ్యమైన నా జన్మను నా కర్మను ఎవరైతే అర్థం చేసుకొని యథార్థంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు రావాల్సిన అవసరము లేదు అని భగవంతుడు చెప్తున్నాను. సో ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి, భగవంతుని జన్మ అంటాడు కదా. జన్మ అంటే మనకు వాస్తవానికి భగవంతుడికి జన్మ ఉందని ఎప్పుడే చెప్పుకున్నాం. ఎందుకంటే భగవంతుడు అజుడు, అంటే పుట్టుకలేని వాడు. ఎందుకు చెప్పాడంటే మామూలుగా మనకు బ్రహ్మ సంహితలో ఏం చెప్తారు, బ్రహ్మదేవుడు ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆదిర్ గోవింద అంటే ఈజ్ ద బిగినింగ్లెస్, అంటే ఆయనకు ఆది అనేది లేదు. ఆయన ఎప్పటి నుంచి అంటే ఎవరికి తెలియదు. ఆయనకు సాగు లేదు, ఆయనకు పుట్టుక లేదు. కాకపోతే మనము ఈ భౌతికం ఏది మన బద్ధజీవులము, మనము జన్మ మృత్యు జరా వ్యాధిలో చక్రంలో ఉంటాం కదా. కాబట్టి మనకు అర్థం కావడానికి ఆయన తన జన్మ తన కర్మ అని చెప్తున్నాడు అనమాట. అయితే అవి ఎట్లా ట్రాన్స్జెంటల్ అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి మనము తెలుసుకుంటేనే అప్పుడు ఆ వ్యక్తి మీద ప్రేమ కానీ గౌరవం కానీ మనకు పుడుతుంది. సో ఆ విధంగా కృష్ణుడు జన్మ, ఇప్పుడు కృష్ణుడి జన్మ ఎట్లుంటుంది అంటే మామూలుగా కృష్ణుడు మనము జన్మించడం అని చెప్పాము. వాస్తవానికి ఆయన ఏం చెప్తామంటే అవతరించాడు అని చెప్తాము. అవతారం తీసుకున్నట్టుగా అవతార సమాప్తిగా మనం చెప్తాము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఉదయిస్తాడు, అలా సాయంత్రం అస్తమిస్తాడు. అంతేగాని సూర్యుడు మార్నింగ్ పుట్టాడు సాయంత్రం చనిపోయాడు మనం చెప్పాము. ఎందుకంటే సూర్యుడు ఉదయిస్తాడు, మార్నింగ్ సాయంత్రానికి అస్తమిస్తాడు. ఆ విధంగానే కృష్ణుడు కూడా అంతే. కృష్ణుడు తన గోలోకృందంలో ఉన్నప్పుడు ఆయన ఉంటారు, ఎల్లకాలం ఎప్పుడు ఆయన నిత్యము గోలోకృందంలో లీల చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులోకి తాను రావాలనుకున్నప్పుడు ఆయన ఒక అవతారం తీసుకుని వస్తాడు అనమాట. వచ్చి తిరిగి అవతార పరిసమాప్తి చేసిన తర్వాత తిరిగి తన ధామానికి వెళ్ళిపోతాడు. సేమ్ సూర్యుడు లాగా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అయితే సూర్యుడు వెళ్ళిపోతాడు. ఆయన ఒక పర్పస్ కోసం ఒక అవతారం తీసుకొని వచ్చి తిరిగి అవతార పరిసమాప్తి అయిన తర్వాత తిరిగి మన గోలోక ఉందానికి వెళ్ళిపోతారు అనమాట. అయితే ఇక్కడ చూడండి, భగవంతుని జన్మ మన జన్మ ఒకటేనా మనం అనుకుంటే
భగవంతుని జన్మ చాలా దివ్యము. అది ఎంత దివ్యం అనేది మనం చూడాలి. ఇప్పుడు మనం అనుకోండి, మనం డిసైడ్ చేసుకోవచ్చా నేను ఈ అమ్మకు ఈ ఫాదర్కు పుట్టాలని మనం డిసైడ్ చేసుకోలేమా? చేసుకోలేము. ఎందుకంటే మన కర్మ బంధనం బట్టి, మన కర్మ బంధనం బట్టి మనకు తండ్రి ఎవరు, తల్లి ఎవరు, మనకు అన్న ఎవరు, తమ్ముడు ఎవరు, చెల్లెలు ఎవరు, భార్య ఎవరు, భర్త ఎవరు, తర్వాత పిల్లలు ఎవరు, ఇట్లా మన కర్మ బంధనాలు బట్టి మనకు డిసైడ్ అవుతారు. అంతేగాని మనం డిసైడ్ చేసుకోలేము నాకు ఈ పేరెంట్స్ కావాలి అంటే. అట్లా డిసైడ్ చేసుకుంటే అందరూ అంబానీ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, లేకపోతే రాజకీయ పొలిటికల్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, కింగ్స్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, అట్లా అందరూ కోరుకునేవాళ్ళు కదా. సో మనకు ఆ ఛాయిస్ లేదు, రైటా కాదు. కానీ ఇక్కడ భగవంతుడికి ఆ ఛాయిస్ ఉంది. ఎందుకంటే భగవంతుడు ఈ కెన్ చూజ్ ఆయన పేరెంట్స్ ఎవరు, ఆయన స్నేహితులు ఎవరు, ఆయన బంధువులు అందరినీ ఆయన చూజ్ చేసుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఆయనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన పుట్టుక లేనివాడు కాబట్టి. ఆయన వచ్చే ముందు నేను ఏ మదర్ను ఏ ఫాదర్ను వాళ్ళ వంశంలో పుట్టాలి, ఏ వంశంలో పుట్టాలి, ఎవరి సుపుత్రుగా నేను రావాలి అని ఆయన డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి అంతకుముందు వాళ్ళు ఆయనకంటే ముందు వచ్చి ఆ తర్వాత ఆయన వాళ్ళ గర్భంలో జన్మ తీసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ మనకు ఈ వసుదేవుడు దేవకి ఉన్నారు కదా, వీళ్ళ గర్భంలో భగవంతుడు జన్మించాడు. అయితే వీళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నాడు భగవంతుడు మనం అనుకుంటే ఇక్కడ రీజన్ ఉంది. ఎప్పుడైతే ఈ దేవకి వసుదేవుడు వాళ్ళ పూర్వజన్మలో కృష్ణి సుతప్ప కృష్ణి అన్నమాట వాళ్ళ పేరు, ఒరిజినల్ పేరు. ఆ సుతప్ప కృష్ణి వాళ్ళు భగవంతుని కోసము 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. దేవమాన సంవత్సరాలు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు భగవంతుని కోసం. తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు వాళ్ళకి. ప్రత్యక్షమైనప్పుడు ఏం బలం కావాలో కొడుకు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే నీలాంటి కొడుకు మాకు కావాలి అని అడుగుతారన్నమాట. అంటే నాలాంటి కొడుకు ఇంకొకరు ఉండరు, ఎందుకంటే నాలాంటి వాడికి ఇంకొకరు ఉండరు కాబట్టి నేనే మీ కొడుకుగా వస్తాను అని తదాస్తు 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 అని 3 times అంటారు భగవంతుడు. అంటే కాబట్టి 3 times తదాస్తు అన్నారు కాబట్టి ఆయన 3 జన్మల్లో వారికి పుత్రుడిగా పుట్టారన్నమాట. ఫస్ట్ జన్మ ఏంటంటే కృష్ణి శివతప్పలకి కృష్ణి గర్భగా భగవంతుడు పుట్టారన్నమాట. అయితే ఆ అవతారం గురించి మనకు భాగవతం కూడా పెద్దగా డిస్కషన్ ఎక్కడ లేదు. కృష్ణి గర్భ ఏంటి, ఇక్కడ ఏం చేశాడు అనేది మనకి ఇక్కడ భాగవతం కూడా పెద్దగా డిస్కషన్ లేదు. ఆ తర్వాత 2వ అవతారము వామనదేవుడు అన్నమాట. అది కశ్యప ప్రజాపతికి వామనదేవుడిగా పుట్టారు. బలి మహారాజుని ఆయన పాతాళలోకి సుతలోకం పంపిస్తుంది కదా, అది అవతారం అన్నమాట. అయితే 3వ అవతారము అదే కృష్ణి సుతప్ప వాళ్ళు ఇక్కడికి వస్తారు, భూలోకానికి వచ్చి వాళ్ళు వాసుదేవుడిగా దేవతకి పుట్టారన్నమాట. సో వాళ్ళకి మళ్ళీ కృష్ణుడిగా 3వ జన్మలో వాళ్ళకి సంతానంగా పుట్టారన్నమాట. చూడండి, ఈ డిసైడ్స్ ఎవరి గర్భంలో నేను జన్మించాలి అనేది ఇక్కడ మనకు కృష్ణ డిసైడ్ చేస్తుంది. తర్వాత ఇది ఎందుకు మనం చెప్తున్నామంటే డిస్కషను అంటే మన జన్మ ఆయన జన్మ దర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే ఆయన ట్రాన్స్జెండర్, ఆయన జన్మ అనేది చాలా అద్భుతమైనది. అందుకు మనం కంపేర్ చేస్తాం. మన జన్మ ఏంటి మనం డిసైడ్ చేసుకోలేము. ఇంకా చూడండి, ఆయన యశోద గర్భము ఎట్లా ప్రవేశిస్తారు ఆయన. మనం ఎట్లా ఒక తల్లి గర్భంలో ప్రవేశిస్తుంటే ఒక పురుషుని వీర్యంలో వచ్చి తల్లి యొక్క అండంలోకి ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు మనము ఆ జీవి ఆ గర్భంలోకి ప్రవేశపెడుతుంది. ఇది మానవులకి జరిగేది. అయితే భగవంతుడు ఎట్లా వచ్చాడు దేవకి గర్భంలోకి అంటే ఫస్ట్ ఆయన వసుదేవుని యొక్క హృదయంలోకి ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ యాజ్ ఎ పరమాత్మగా ఎవ్రీ లివింగ్ ఎంటిటీ అంటే ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో ఆయన సూపర్ సోల్ పరమాత్మగా ఆల్రెడీ ఉంటాడు. అదే పరమాత్మ ఆ యొక్క వసుదేవుని హృదయంలో వస్తాడనమాట. వచ్చి అక్కడి నుంచి ఆయన వసుదేవుని హృదయంలో నుంచి దేవకి హృదయంలోకి ఎంటర్ అవుతాడు భగవంతుడు. దేవకి హృదయంలో నుంచి ఆమె గర్భంలోకి వస్తాడనమాట. వచ్చి అక్కడ ఉంటాడు భగవంతుడు. సో ఈ విధంగా భగవంతుడు. సో తర్వాత ఏమవుతుంది, ఆయన ఎప్పుడైతే అపీరెన్స్ అవుతారు కదా, ఎప్పుడైతే ఆయన జైల్లో రాత్రి 12 గంటలకు ఆయన పుడతారు కదా, పుట్టినప్పుడు ఏంటి ఎట్లా ఇస్తారంటే ఆయన మామూలుగా విష్ణుమూర్తి అవతారం ఉంటుంది కదా, శంఖచక్ర గదా పద్మంతో ఆయన వాళ్ళకు దర్శనం ఇస్తారు. ఎవరు
విష్ణు భగవాను రూపంలో కృష్ణుడు దర్శనమిస్తారు వాసుదేవునికి దేవకికి ఇచ్చేసి వాళ్ళకి చెప్తారు, మీరు పూర్వజన్మలో నా కోసం తపస్సు చేశాడు, 3 జన్మల్లో నన్ను పుత్రుగా పొందనుకుంటారు, ఆల్రెడీ మీరు పుష్టి గర్భగా ఒకసారి మీకు వచ్చాను, తర్వాత సో మీరు దేవకి వసుదేవ ఈ జన్మలో మీకు కృష్ణుడిగా నేను జన్మించబోతున్నాను అని చెప్పి వాళ్ళకి ఆయన చెప్పి తర్వాత ఆమె దేవకి అంటుంది, వాళ్ళంతా నాకు నమస్కారం చేసినాక వాళ్ళు చెప్తారు, మీరు ఇట్లా ఈ శంఖచక్ర గదా పద్మాలు నా మామూలు బాలునిగా మాకు పుట్టండి జన్మించండి అని చెప్తే అప్పుడు భగవంతుడు ఆయన ఆ విష్ణు రూపాన్ని ఉపసంహరించి ఒక నార్మల్ బాలునిగా వస్తాడనమాట. ఇది భగవంతుని యొక్క పుట్టుక, అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, అయితే మనము ఈ భగవంతుని యథార్థంగా తెలుసుకోవాలి. యథార్థంగా తెలుసుకుంటే ఏమవుతుంది, ఈ జన్మబంధము జన్మ మృత్యు జరా వ్యాధి ఉంది కదా, అంటే పుట్టిన ప్రతి వ్యక్తి జన్మం తీసుకున్న ప్రతి వ్యక్తి ఏమవుతుంది, జన్మ మృత్యు అంటే పుట్టిన వారు తప్పకుండా ఏ రోజు చనిపోవాలి. జన్మ మృత్యు తర్వాత జర అంటే వ్యాధి, అంటే జర అంటే ముసల్తనం, జర అంటే ఓల్డ్ అయిపోతాం, ప్రతి మనిషి పెరుగుకుంటే ముసలిగా అయ్యి చనిపోతారు అనమాట జర. తర్వాత వ్యాధి, ఈ 4 కామన్, పుట్టడము, చనిపోవడము, వయసు పెరిగి ముసలివాడవడము, తర్వాత వ్యాధులతో బాధింపబడడం, జన్మ మృత్యు జరా వ్యాధి. పుట్టిన ప్రతి వ్యక్తికి ఈ 4 తప్పవన్నమాట ఈ భౌతిక జగత్తులో ఉన్నవాళ్ళు. కాబట్టి ఈ భౌతిక జగత్తులో మనం ఉన్నప్పుడు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి మనం బయటపడాలి అంటే మనం ఏం చేయాలి, మనము వైకుంఠధామానికి వెళ్ళాలి. వైకుంఠధామానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, భగవంతుని శ్రీకృష్ణుని జన్మ కర్మలు మనం దివ్యత్వంని మనం అర్థం చేసుకొని యథార్థంగా అర్థం చేసుకొని మనం కృష్ణ చైతన్యంలో భగవంతుని సేవ చేస్తూ భగవంతుని భగవంతుని నామాన్ని ప్రచారం చేసే గురువుని సేవ చేస్తూ వైష్ణవుని సేవ చేస్తూ మనం భగవద్ధామాన్ని చేరుకోవాలి. అయితే ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు, ఇక్కడ చూడండి, భగవంతుని ధామం చేరుకోవడం అంత ఈజీ కాదు అంటున్నారు. ఎంత చాలా కష్టం. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనం మాయావాదులు ఉంటారు. మాయావాదులు ఎవరంటే బ్రహ్మజ్యోతిని వాళ్ళు ఒక జ్యోతిని వాళ్ళు మెయింటైన్ చేసి ఆ జ్యోతి రూపంలో వాళ్ళు భగవంతుని చేరుకోవాలని ప్రయత్నం చేస్తారనమాట. వాళ్ళని మాయావాదులు అంటారు. తర్వాత యోగులు, మనం పరమాత్మని 3 రకాలుగా చూడవచ్చు అనమాట. ఎట్లా అంటే బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి. కొంతమంది మాయావాదులు బ్రహ్మగా చూస్తారు, యోగులు పరమాత్మగా చూస్తారు, భక్తులు మనము భగవంతుని రూపంలో చూస్తాం అన్నమాట. భగవంతుడు ఇట్లా ఒకే వ్యక్తిని 3 రకాలుగా చూస్తారు, బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి. సో ఇక్కడ ఈ బ్రహ్మేతి అంటే మాయావాదులు కానీ యోగులు కానీ వీళ్ళేంటంటే చాలా సాధన చేసి వాళ్ళు ముక్తి పొందుతారు. ఏ ముక్తి పొందుతారు అంటే వాళ్ళు సాయుధ్య ముక్తి, అంటే ఒక జ్యోతి రూపంలో వాళ్ళు బ్రహ్మజ్యోతిలో కలవడం. బ్రహ్మజ్యోతి అంటే ఏంటి, భగవంతుని యొక్క దేహం నుంచి వచ్చే కాంతి ఏంటి, ఆ కాంతిలో పోయి కలుస్తారు అన్నమాట. కలిసిన వాళ్ళకు ఏమవుతుంది, ఈ భౌతిక జగత్తు నుంచి వాళ్ళు విడిపోతారు, విడిపోయి అక్కడ వైకుంఠంలోకి వెళ్ళిపోతారు. బ్రహ్మజ్యోతి ఎక్కడంటే బ్రహ్మజ్యోతి వైకుంఠంలో ఉంటుంది, బ్రహ్మజ్యోతి నుంచి స్టార్ట్ అవుతుంది వైకుంఠం. సో కాకపోతే ప్రభుపాద ఏం చెప్తున్నారంటే తిరిగి వాళ్ళు ఎంతో కొన్ని లక్షల సంవత్సరాలు కొన్ని వేల లక్షల జన్మలు వాళ్ళు సాధన చేసి వాళ్ళు జ్యోతి రూపంలో భగవంతుని కలిసినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళు అక్కడ శాశ్వతంగా ఉండకుండా తిరిగి మళ్ళీ వాళ్ళు పడిపోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకు చెప్తున్నారు ప్రభుపాద ఇక్కడ, ఒకసారి ముక్తి పొందిన తర్వాత తిరిగి వాళ్ళు మళ్ళీ భౌతిక జగత్తు ఎందుకు రాగలుగుతారు, ఎందుకు వస్తున్నారు, ఏంటి రీజన్ చెప్పండి ఎవరైనా. ఎందుకు వాళ్ళు మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ సాయుధ్య ముక్తి పొంది మనం భగవద్ధామాన్ని చేరుకున్న తర్వాత బ్రహ్మజ్యోతిలో కలిసిపోయిన తర్వాత ప్రభుపాద ఏం చెప్తున్నారు ఇంకా చూడండి, అప్పుడు కూడా వారు పొందిన ముక్తి నిరాకార బ్రహ్మజ్యోతులు ఇదేముట కేవలం పాక్షికమైన ఉంట చేత వారు మరలా ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చు ప్రమాదము కలదు. ప్రభుపాద చెప్తున్నారు. ప్రభుపాద ఏం చెప్పినంటే అది కరెక్ట్, ఎందుకు మిస్టేక్ ఉండదు. ఎందుకంటే ప్రభుపాద ఎవరు, సాక్షాత్ నిత్యానంద మహాప్రభు శక్తి ఆవేశ అవతారం. ఇక్కడ ఉన్నారు కానీ నిత్యానంద మహాప్రభు, యువతల సైడ్ అవతల గౌరంగ మహాప్రభు కృష్ణ, యువతల బలరాముడి నిత్యానంద మహాప్రభు. ఈ నిత్యానంద మహాప్రభు యొక్క శక్తి ఆవేశ అవతారమే శ్రీరామ్ ప్రభుపాద గారు.
సో శిలోప అంటే నిత్య భగవంతుడు చెప్పినట్టుగా ప్రభుపాద గారు చెప్తే అంటే రీజన్ ఉంది ఎందుకు ఇక్కడ చెప్తున్న ప్రభుపాద గారు అంటే మనం జీవి ఒక లక్షణం నేచర్ సోల్ మనం సోల్ నేచర్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక తేలు ఉంది తేలు మీరు నడుస్తున్నారు కాలువలో వాటర్లో తేలు పోతుంది అంటే వాటర్లో పట్టుకొని వెళ్తుంది నీకు దయ పుట్టింది ఆ తేలుని కాపాడాలి అక్కడ నీకు ఏం లేదు నువ్వేం చేస్తావు చేయి పెట్టి ఇట్లా తేలుని బయటికి తీస్తావు కానీ తేలు తెలుస్తుంది నువ్వు దాన్ని రక్షించడానికి నువ్వు చేయి పెట్టి బయటికి తీసినావు కానీ ఆయన అది తీసేటప్పుడు నీకు కుడుతుంది ఎందుకు కుడుతుంది అంటే దాని నేచర్ ఎందుకంటే తేలు యొక్క నేచర్ ఏంటి కుట్టడం ఈవెన్తో దానికి అర్థమైన నువ్వు రక్షించడానికి తీస్తున్నావు అని ఆయన కూడా అది ఊపుకుండదు బికాజ్ అది నేచర్ కాబట్టి అది కుడుతుంది అట్లనే మన సోల్కి కూడా ఒక నేచర్ ఉంది అదేంటంటే జీవేర స్వరూప నిత్యేర కృష్ణదాస అంటే జీవుని యొక్క స్వరూపం ఏంటంటే నిజమైన స్థితి ఏంటంటే మనము భగవంతునికి నిత్య సేవకులము అయితే నిత్య సేవకులం అంటే ఏంటి మనం సర్వీస్ చేస్తున్నాం ఆల్వేస్ మనం సర్వీస్ చేస్తున్నాం చూడండి ఇక్కడున్నా భౌతిక జగత్తు ఉన్నా మనం సర్వీస్ చేస్తూనే ఉంటాము ఆధ్యాత్మిక లోకంలో ఉన్న సర్వీస్ చేస్తూనే ఉంటాము సర్వీస్ అనేది కామన్ ఎందుకు కామన్ బికాజ్ అది నేచర్ మన నేచర్ అంటే అనేది పోదు కదా నేచర్ ఏంటి అది పోతేనే నేచర్ పోతుంది కాబట్టి నేచర్ పోదు కానీ సోల్ ఎప్పటికీ పోదు కాబట్టి సోల్ చావు లేదు కదా సచ్చిదానంద స్వరూపం కాబట్టి ఆ సోల్కి ఎప్పుడు ఆ సర్వీస్ నేచర్ ఎప్పుడు ఉంటుంది అందుకే ఇక్కడ చూడండి నేనున్నాను ఇప్పుడు నేను ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్నాను నేనేం ఎవరికి సర్వీస్ చేస్తున్నాను నేను నా భార్యకు నా పిల్లలకు నా తల్లిదండ్రులకు నా అత్తమామలకు నా అన్నదమ్ములకు నా బంధువులకు నా ఆఫీస్లో నా బాస్కు నా రాష్ట్రానికి నా దేశానికి ఇట్లా అంటే నేను ఎవరికి సర్వీస్ చేయట్లేదు నేను ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాను ఆయన నీ కళ్ళకు సర్వీస్ చేస్తున్నావు నీ ఇంద్రియాలకు నేను మ్యూజిక్ వింటాను నీ చెవులకు నువ్వు సర్వీస్ చేస్తున్నావు అంతేనా అంటే మనం ఒక క్షణం సర్వీస్ లేకుండా ఒక్క క్షణం మనం ఉండలేము ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సర్వీస్ ఆల్వేస్ వీ విల్ డూ సమ్ సర్వీస్ అది మనం ఎవరికి సర్వీస్ చేయలేదు అంటే టీవీ చూస్తున్నాను అంటే నీ కళ్ళకి నువ్వు నీ ఇంద్రియాలకు నువ్వు సర్వీస్ చేస్తున్నావు ఇంద్రియాలు ఏంటి కళ్ళు అంటే ఇంద్రియాలు అంటే ఏంటి కళ్ళు ముక్కు చెవులు నోరు ఉన్నాయి కదా ఇవన్నీ ఇంద్రియాలు అంటున్నాం సో మనం మన ఇంద్రియాలకు సర్వీస్ చేస్తున్నాం అనమాట లేదు నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నావు నీ బాస్కి సర్వీస్ చేస్తున్నావు నీ ఆఫీస్కి సర్వీస్ చేస్తున్నావు ఈ రాష్ట్రంలో సర్వీస్ చేస్తున్నావు విదేశానికి సర్వీస్ చేస్తున్నావు ఇట్లా సో ఇక్కడ నుంచి మనం వైకుంఠానికి వెళ్తే ఏం చేస్తాము అక్కడ భగవంతుడికి సర్వీస్ చేస్తాము కాబట్టి కాకపోతే ఇక్కడ బ్రహ్మజ్యోతి ఎప్పుడైతే మాయావతి ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడైతే సాయుధ్యముక్తి అంటే ఒక జ్యోతి రూపంలో భగవంతుల్లో కలిసినప్పుడు ఏమవుతుంది అక్కడికి వెళ్ళినాక ఆ జ్యోతి రూపంలో భగవంతు జ్యోతి రూపం ఏంటి బ్రహ్మజ్యోతి అంటే ఏంటి భగవంతుని యొక్క దేహంలో నుంచి వచ్చే కాంతి జస్ట్ లైట్ అంటే ఆ లైట్లో ఏమి ఉండదు ఈయన ఒక లైట్ వెళ్ళి ఆ చిన్న లైట్ వెళ్ళి పెద్ద లైట్లో కలవడమే అంతే కాకపోతే ఏంటి ఆ సోల్ నేచర్ ఏంటి అక్కడికి వెళ్ళినాక కూడా సోల్ ఎందుకంటే ఎటర్నల్ కదా సోల్ చావు లేదు మీకు ఘంటసాల భగవద్గీత చదివింటారు నీటిలో వేసిన అగ్నిలో కాల్చిన చిత్రం చేయించలేదు అని మనకు ఘంటసాల చెప్తారు కదా భగవద్గీతలో ఆ శ్లోకాలు అంటే చోల్ ఎటర్నల్ అనమాట అక్కడికి వెళ్ళినాక ఏమవుతుంది ఈ సర్వీస్ నేచర్ వల్ల ఏమవుతుందంటే తిరిగి అది కొన్ని కోట్ల సంవత్సరాలు అక్కడ ఉంటుంది ఉండి సర్వీస్ లేకుండా అంతకంటే ఎక్కువ కాలం ఉండకుండా ఏమవుతుంది తిరిగి మళ్ళీ భౌతిక జగత్తుకు మళ్ళీ పడిపోతుంది అదే ప్రభుపాద గారు ఇక్కడ చెప్తున్నాను సో సాయుధ్యముక్తి పొందడం అంటే అది వేస్ట్ ఆఫ్ టైం దానివల్ల మనం ఎన్నో లక్షల జన్మలు సాధన చేసి మనం జ్యోతి రూపంలో భగవంతుని చేరుకుంటే తిరిగి మళ్ళీ మనము భౌతిక జగత్తుకి రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే సర్వీస్ నేచర్ వల్ల కాబట్టి మనము ఎప్పుడు సాయుధ్యం ఈ ముక్తిని మనం కోరుకోకూడదు మనం ఏం కోరుకోవాలంటే మనము మన స్వతహామైన రూపంతోన అక్కడ గోలోకంలో సచ్ ఆనంద స్వరూపంతోన మనము గోలోకంలో భగవంతునికి సేవ చేయాలి అక్కడ ఒకసారి మనము అక్కడికి వెళ్తే సేవ చేస్తే దానికి మళ్ళీ తిరిగి మనం ఇక్కడికి రాము అదనమాట సో అది మనం అర్థం చేసుకోవాలి ప్రభుపాదాలు చెప్తున్నారు ఇంకా చూడండి ప్రభుపాద ఏం చెప్తున్నారు భగవంతునికి ఎట్లా అర్థం చేసుకోవాలి భగవంతుడు చాలా
భగవంతుని లీలలు అంటే జన్మలు కర్మలు చాలా అద్భుతమని ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనకేం చెప్తారు బ్రహ్మ సంహితలు ఏం చెప్తున్నారు 5.33 శ్లోక నెంబర్ 5.3 అద్వైతమచ్యుతమనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భజామి అని ఇక్కడ బ్రహ్మ సంహితలో శ్లోకం చెప్తున్నాను. ఆ శ్లోకంలో ఏం చెప్తారు బ్రహ్మదేవుడు ఏమంటారంటే అద్వైతమచ్యుత మనాది మనంత రూపం అంటే భగవంతునికి కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయన్నమాట. భగవంతుడు నిరంతరము ఇక్కడ మనం అనుకుంటున్నాము భగవంతుడు కృష్ణుడు రాముడు ఈ భౌతిక జగత్తు మాత్రం వచ్చాడని కాదు. ఇట్లనే మన భౌతిక జగత్తులు ఇప్పుడు మనం భౌతిక జగత్తు ఒక జగత్తులో ఉన్నాం, ఒక బ్రహ్మాండంలో మనం ఉన్నాం. ఇట్లా దేర్ ఆర్ బిలియన్స్ బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ భౌతిక జగత్తులండి. అర్థమైందా? అంటే ఈ భౌతికతోనే కోటాను కోట్ల బ్రహ్మాండములు ఉన్నాయి. ఆ కోటాను కోట్ల బ్రహ్మాండంలో భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక బ్రహ్మాండంలో ఒక లీల జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5500 సంవత్సరాల కిందట భగవంతుడు ఈ మన భౌతిక ప్రపంచంలో మన బ్రహ్మాండంలో బృందావనంలో లీల చేశాడు. ఇప్పుడు ఇంకో బ్రహ్మాండంలో భగవంతుడు కృష్ణునిగా పుట్టి ఒక 3 నెలలో 6 నెలలో వయసు ఉంటుంది. ఇంకో బ్రహ్మాండంలో కృష్ణుడు గోవర్ధన లీల చేస్తుంటాడు. ఇంకో బ్రహ్మాండంలో కృష్ణుడు రాసలీల చేస్తుంటాడు. ఇంకో బ్రహ్మాండంలో కృష్ణుడు కంసుని చంపుతూ ఉంటాడు. ఇట్లా ఇంకో బ్రహ్మాండంలో కృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇట్లా అంటే ఈ భగవంతుడు చేసే లీలలు ఉంటాయి కదా నిరంతరం జరుగుతూ ఉంటాయి భౌతిక జగత్తులో యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ ప్లానెట్లో. ఏది ఆధ్యాత్మికలం ఎక్కడ ఆధ్యాత్మికలోకం ఎక్కడ గోలోకం ఉందాము వైకుంఠంలో కూడా భగవంతుడి లీలలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. అది ఎట్లా ఇక్కడ జరుగుతూ అక్కడెక్కడ అంటే భగవంతుడు ఇక్కడ ఉండగలుగుతాడు ఎట్ ది సేమ్ టైం అక్కడ ఉండగలుగుతాడు అనమాట. మనకు ఉదాహరణ ఏంటి దానికి ఏంటి ఉదాహరణ అంటే ఎప్పుడైతే భగవంతుడు మన హస్తినాపురం నుంచి ద్వారకా వెళ్ళడానికి బయలుదేరుతున్నప్పుడు కుంతిమార అనే పాండవులతో భగవంతుడు మాట్లాడుతుంటాడు. ఎక్కడ ఉంటాడు భగవంతుడు? ఆయన మన రథం మీదకి నిలబడి వాళ్ళతో మాట్లాడి ఇంకా బయట చెప్పి వెళ్ళిపోదామని రెడీ అవుతాడు ద్వారకాకి వెళ్ళడానికి. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత వెళ్తున్నప్పుడు ఏమవుతుంది ఉత్తర పరిగెత్తుకుంటూ వస్తుంది. అంటే స్వామి నన్ను రక్షించు, నువ్వు తప్ప నన్ను నా కొడుకుని రక్షించే దిక్కు ఎవరు లేరు, నువ్వు తప్ప నా గర్భంలో ఉన్న శిశువుని రక్షించలేరు అంటే ఏమైంది అప్పుడు ఈ అశ్వత్థామ ఉన్నారు కదా అశ్వత్థామ పాండవులు ఉప పాండవులను చంపేస్తాడు. తర్వాత ఇంకొకరు ఉంటారు కదా ఉత్తర గర్భంలో అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు ఉంటాడు ఆమె గర్భంలో. సో వాణ్ణి కూడా చంపాలని చెప్పి పాండవుల వంశాన్ని నిర్వంశం చేయాలని చెప్పి ఆయన బ్రహ్మాస్త్రము ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు ఆ బ్రహ్మాస్త్రము చాలా ఒక బ్రహ్మాస్త్రం చాలు ఈ ప్రపంచం మొత్తాన్ని స్మాష్ చేయడానికి. అటువంటి బ్రహ్మాస్త్రము ఆ ఉత్తర గర్భంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఎంత వేడి వస్తుంది ఆ వేడికి ఏమవుతుంది ఆమెకు ఆ వేడి ఆమె భరించలేకపోతుంది. ఏమవుతుంది ఆమెకు అర్థమైపోతుంది నాకు ఇప్పుడు నా శరీరంలోకి ఒక వేడి వచ్చింది, ఆ వేడి వల్ల నాకు గర్భస్రావము జరగబోతుంది. గర్భస్రావం జరిగితే ఏమవుతుంది బిడ్డ చనిపోతారు కదా. సో ఆమెకు అర్థమైపోతుంది. అర్థమైపోయి ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు నన్ను నా భర్త నా మామలు కానీ ఎవరు నన్ను రక్షించలేరు అని చెప్పి ఆమె పరిగెత్తుకుంటా భగవంతుని దగ్గరికి వచ్చి భగవంతుని రక్షించమని నీ చెల్లెలు కోడల్ని ఎందుకంటే సుభద్ర యొక్క కొడుకు ఎవరు అభిమన్యుడు యొక్క భార్య ఉత్తర అన్నమాట. కాబట్టి నీ చెల్లెలి యొక్క కోడలే కాబట్టి నా గర్భంలో ఉన్న నా శిశువుని రక్షించు, నువ్వు తప్ప ఎవరు రక్షించలేరు అని భగవంతుడు ఆమె వేడుకుంటుంది. అప్పుడు వేడుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు సైమల్టేనియస్గా ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరితోనా ఈ పాండవులతోనా రుక్మిణితోనా ఉత్తరతోనా అందరూ అంతా ఉంటారు బయట మాట్లాడుతూ అట్ ది సేమ్ టైం భగవంతుడు ఉత్తర గర్భంలోకి వెళ్తాడు. ఏది అంగుష్ట మాత్రం ఇంతే రూపంలో వెళ్ళి అక్కడ అది ఎట్లా వెళ్తాడు శంఖ చక్ర గదా పద్మం అంటే విష్ణు రూపంతో వెళ్తాడు. వెళ్ళి ఆ బ్రహ్మాస్త్రం యొక్క వేడిని ఉపసంహరించి ఆమెకు శాంతన చేస్తాడు అన్నమాట. చేసినప్పుడు అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ఉపసంహరించడానికి పోయినప్పుడు భగవంతుడు దివ్యమంగళ స్వరూపాన్ని ఆ పరీక్షిత్ మహారాజు గర్భంలోనే శిశువు రూపంలోనే చూస్తాడు అనమాట. చూసి ఆహా ఏమి ఎంత సౌందర్యము అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతాడు ఆ అందానికి. ఆశ్చర్యపోయిన తర్వాత ఆయన పుట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడు
అప్పుడు గర్భంలో చూశారు కదా, కృష్ణుడు చాలా దివ్యమంగళ స్వరూపము. ఆయన ఆ యొక్క రూపం ఆయనకు మదిలో ఫిక్స్ అయిపోయింటుంది. కాబట్టి ఆయన బయటికి వచ్చినా కూడా నేను గర్భంలో చూసిన వ్యక్తి ఈయన అని చెప్పి ఆయన పరీక్ష చూడడం, ఇంకోటి వస్తే ఇంకోని పరీక్షగా చూడడం, ఇంకోటి వస్తే ఇంకోని నిశ్చితంగా చూడడం, ఇట్లా చూడడం వల్ల ఆయనకి ఏమైంది, ఆయన పేరు పరీక్షిత్ మహారాజ్ అని వచ్చింది. యాక్చువల్గా ఆయన అసలు పేరు ఏంటి చెప్పండి ఎవరైనా? విష్ణురాతుడు. అంటే ఎందుకు ధర్మరాజు పెట్టారు? ఎందుకు ఆ పేరు పెట్టారు ధర్మరాజు అంటే, ఆమె ఉత్తరం వచ్చి అడిగింది కదా నా గర్భంలో శిష్యుని రక్షించమని. అప్పుడు ఆయన కృష్ణుడు విష్ణు రూపంలో వెళ్ళి అక్కడ ఆ శిష్యుని రక్షిస్తాడు. కాబట్టి విష్ణుచే రక్షింపబడినవాడు కాబట్టి విష్ణురాతుడు అని చెప్పి ధర్మరాజు ఆ పరీక్షిత్ మహారాజుకి పేరు పెట్టాడు. కానీ ఆయన ఎప్పుడైతే బయటికి వచ్చి ఆ కృష్ణుని చూసిన రూపంలో నన్ను మళ్ళీ ఉన్నది చూడగలుగుతానా అంటే, నేను ఈయన కృష్ణుడేనా, నేను చూసిన వ్యక్తి ఈయనేనా, నేను చూసిన వ్యక్తి ఈయనేనా, నేను చూసిన వ్యక్తి ఈయనేనా అని ప్రతి ఒక్కరిని పరీక్షగా చూస్తుంటారు. కాబట్టి ఆయనకు రాను పరీక్షిత్ మహారాజ్ అని పేరు వచ్చిందన్నమాట. చూడండి, అది ఆయన దివ్యమంగళ స్వరూపం అన్నమాట. అయితే ఇక్కడ ప్రభుపాద గారు ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి. చాలామంది ఏమనుకుంటారంటే, మనము చూస్తుంటాం కృష్ణుడు చాలా అంటే కృష్ణుడు తుంటరి వాడని, లేకపోతే అల్లరి వాడని, లేకపోతే అంటే వాళ్ళకి జ్ఞానం లేదు. ఎందుకంటే మన సినిమాల్లో ఇవన్నీ ఏంటంటే జస్ట్ వాళ్ళు ఒక సినిమా ఒక టైటిల్ పెడతారు, ఏమని ఈ సినిమాలోని పాత్రలు, తర్వాత సన్నివేశాలు ఇవన్నీ కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు, కాబట్టి ఏదైనా ఉంటే కూడా మీరు ఇగ్నోర్ చేయండి అని ఒక టైటిల్ పెట్టేసి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చేంత చూపేయడం అన్నమాట. అది నిజమేంతో అబద్ధంతో వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ముందే ఆ డిక్లరేషన్ ఇస్తారు, సెల్ఫ్ డిక్లరేషన్. సో దానివల్ల మీరు ఎవరు ఫీల్ కాకండి, ఏదో మీరు తప్పు చూపించినా రైట్ చూపించినా మీకు ఫీల్ కావద్దు అన్నట్టుగా. దాన్ని బేస్ చేసుకొని ఇంట్లో రామయ్య వీళ్ళతో కృష్ణ ఏంటి, వీళ్ళతో కృష్ణ అంటే కృష్ణుడు స్త్రీలోడు రానే వాళ్ళ ఉద్దేశం. నేను ఈ స్త్రీలు ఎంబడి తిరగడమని, గోపికలు అంతమంది గోపికలను తో డాన్స్ చేయడం ఏంటి, తర్వాత 16,000 మందిని మ్యారేజ్ 16,108 మందిని మ్యారేజ్ చేసుకోవడం ఏంటి అంటే ఏంటి, ఒక స్త్రీలోడుగా మనం భౌతిక జగత్తులో కృష్ణుని చిత్రీకరించాడు అనమాట. అందుకే అంటారు కదా, ఎవరన్నా తప్పులు చేస్తే మామూలుగా స్త్రీ అంటే వేషల్లోడు అంటే వాడేంటే వీధిలో రామయ్య ఇంట్లో కృష్ణయ్య, ఇంట్లోకి రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే బయటికి వెళ్తే వాడు ఎప్పుడు ఆడలతోనే తిరుగుతూ ఉంటాడు, ఆ విధంగా చెప్తా ఉంటాడు. అంటే కృష్ణుడితో కంపేర్ చేస్తారు. అంటే వాళ్ళ కృష్ణుడు అంటే వాళ్ళ భావన ఇదే అనమాట కృష్ణుడు అంటే. కానీ వాస్తవానికి కృష్ణుడు అలా కాదు. ఎప్పుడైతే మనం భగవద్గీత భాగవతము మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు కృష్ణుడు చాలా మహోన్నత సంపూర్ణమైన అవతారం అంటారు. రాముని అవతారము సంపూర్ణమైన అవతారం కాదు, కృష్ణుని అవతారం సంపూర్ణమైన అవతారం. అండ్ ఆల్ యాక్సెప్ట్స్ అనమాట. కృష్ణుని యొక్క ఉంటాయి కదా శక్తులన్నీ, అన్ని రసాలతో భగవంతుడు లీలలు చేస్తాడు కృష్ణావతారంలో. అందుకే కృష్ణావతారం చాలా గొప్పది. మనం అనుకుంటాం కదా కృష్ణుడు నెమలి పింఛము, ఎంతమంది తెలుసు నెమలి పింఛం ఎందుకు పెట్టుకుంటాడు భగవంతుడు చెప్పండి, రీజన్ ఏంటి? నెమలి పింఛం ఏంటంటే, నెమలి పింఛము పెట్టుకోవడం వల్ల ఏమైందంటే తాను నిత్య బ్రహ్మచారిని అని చెప్పడానికి పెట్టుకుంటాడు భగవంతుడు ఎప్పుడు నిత్య బ్రహ్మచారి. ఎందుకంటే ఆయన ఎప్పుడు బ్రహ్మమును పాటిస్తూ ఉంటాడు. ఎవరైతే బ్రహ్మమును పాటించేవాడు నిత్య బ్రహ్మచారి. అది ఎట్లా ప్రభుజీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెమలి లక్షణం నెమలి సంతానం ఎట్లా కలుగుతుంది తెలుసా? నెమలి సంతానము మైథున భోగం అంటే సెక్స్ వల్ల, అంటే ఆడ నెమలి మగ నెమలి సెక్స్ చేసుకోవడం వల్ల నెమలి పిల్లలు పుట్టారు. వర్షాకాలం పడే ముందర, వర్షం వచ్చే ముందర, వర్షాకాలం ముందర మగ నెమలి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ డ్యాన్స్ చేస్తూ దాని కళ్ళలో నుంచి నీటి బుట్టు పడినప్పుడు ఆడనేమని వచ్చి ఆ నీటి బుట్టును తాగుతున్నప్పుడు అది గర్భం ధరిస్తుంది. అట్లా నెమలి పిల్లలు పుట్టింది. అంతేగాని మామూలు ఇంటర్ కోర్స్ సెక్స్ వల్ల నెమలికి పిల్లలు పుట్టరు. అందుకు ఐఎమ్ ట్రాన్స్డెంటల్, ఐఎమ్ నాట్ లైక్ ముండేన్ పర్సన్ అని చెప్పడానికి భగవంతుడు ఆ నెమలి పింఛాన్ని తన శిరం మీద ధరిస్తాడనమాట. దీంతో మనం అర్థం చేసుకోవచ్చు కదా, ఈ జన్మ కర్మలు ట్రాన్స్డెంటల్, ఆధ్యాత్మికము అని మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఈ సంఘటన ఒక్క సంఘటన కాదు. తర్వాత చాలామంది అంటారు భగవంతుడు ఏంటి రాసలీల చేయడము. అసలు భగవంతుడు రాసలీల ఎందుకు చేశాడు? ఆయన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సెక్స్లో మనం పాల్గొనాలన్నా,
మనకి ఏజ్ మినిమం ఏజ్ కావాలి కదా. 5 ఏళ్ళ పిల్లగాడు 10 ఏళ్ళ పిల్లగాడు మనం ఊహించగలమా? అమ్మాయితో తిరుగుతాడని మనం ఎక్కువ చూడలేము కూడా. అందుకని వాళ్ళకి ఆ సెన్స్ రాదు, అప్పటికి ఆలోచన కూడా రాదు. ఇట్ సేమ్ కృష్ణుడు కూడా రాసలీల చేసినప్పుడు ఆయన ఏజ్ ఎంత అంటే 11 years, 11 సంవత్సరాలు. ఆయన రాసలీల చేసినప్పుడు ఎంత ఆయన ఏజ్? 11 సంవత్సరాలు. ఎందుకు ఆయన రాసలీల చేశారు అంటే ఆ గోపికలు ఉన్నారు కదా, ఆ గోపికలంతా చాలా గొప్ప పూర్వజంలో గొప్ప సన్యాసులు అంటారు. సో గొప్ప యోగులు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ గోపీస్. కొందరేమో శృతులు గోపికలు, కొందరేమో డెమిగాడ్స్ గోపికలు, తర్వాత కొందరేమో రాముడు దండకారణ్యంలో పర్యటించినప్పుడు యోగులు ఆయనను పొందాలని అడిగినప్పుడు నేను ఈ జన్మలో ఏకపత్నివతుని, తర్వాత వచ్చే జన్మలో మీరు గోపికలుగా పుడతారు, పుట్టి నన్ను సేవిస్తారు, నన్ను పొందుతారు అని చెప్పి భగవంతుడు వాళ్ళకి పరీక్షిస్తూ ఉంటారు. అప్పుడు ఆ దండకారణ్యంలో కూడా కొంతమంది ఈ గోపికలుగా మనకు వచ్చి ఆ రీజన్తోన వాళ్ళు భగవంతుని భర్తగా, ఎందుకంటే వాళ్ళకి వరం ఉంది కాబట్టి వాళ్ళు భగవంతునికి భర్తగా పొందాలని చెప్పి వాళ్ళు కాత్యాయని వ్రతం అంటే దుర్గాదేవి ఉంది కదా, ఆ దుర్గాదేవికి వాళ్ళు వ్రతం చేస్తారు. వ్రతం చేసి దుర్గాదేవి అనుగ్రహం వల్ల వాళ్లకు ఈ రాసలీల చేసే భాగ్యము వాళ్ళతో రాసలీల చేసే భాగ్యం భగవంతుడు వాళ్ళకు అనుగ్రహిస్తారు. రాసలీల ఎంత గొప్ప అయిందంటే చూడండి, ఆ రాసలీల చేసినప్పుడు భగవంతుడు ఒక వేణువు ఊపుతాడనమాట. అంటే భగవంతుడు 3 రకాల వేణువు, తర్వాత మురళి, తర్వాత వంశీ, ఇట్లా 3 రకాలే యూజ్ చేస్తాడు భగవంతుడు. మురళి, వేణు అంటే కదా మన పుల్లలు కూడా అంటారు కదా, ఇక్కడే ఉంది. కాబట్టి ఇవి భగవంతుడు వాడేది 3 రకాలే వాడతాడు అనమాట. 3 రకాలు ఒకటేంటంటే వేణువు, ఒకటేమో మురళి, ఒకటేమో వంశీ. ఈ వంశీతోన రాశిలో చేసేటప్పుడు వంశీతోనే ఊరుతాడు భగవంతుడు. ఊరినప్పుడు భగవంతుడు ఎవరైతే వినాలి ఈ మురళి సౌండ్ అనుకుంటారో వాళ్ళు మాత్రమే వినగలుగుతారు. వాళ్ళు ఎవరంటే గోపికలు మాత్రమే ఈ వేణుగానం డిస్టర్బ్ చేస్తుంది. డిస్టర్బ్ చేసి వాళ్ళు ఉన్న పలంగా వాళ్ళు ఎట్టి స్థితిలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆమె భర్తకు అన్నం పెడుతుంది, ఒక ఆమె పిల్లగానికి పాలు ఇస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు తకాని చేసే పనులు వదిలేసి పరిగెత్తుకుంటా ఆ వేణుగానం వినుకుంటూ ఆ రాసలీలకు వస్తారన్నమాట. ఉన్న పలంగా యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు మాత్రమే రాగలుగుతారు, వాళ్ళు మాత్రమే వినగలుగుతారు, వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. కాకపోతే వాళ్ళతో పాటు ఇంకొకరు డిస్టర్బ్ అవుతారు. ఎవరంటే కైలాసంలో సదాశివుడు కూడా డిస్టర్బ్ అయిపోతాడు ఈ వేణుగానంతో. ఆయనకు ఏం జరుగుతుంది అంటే కిందికి చూస్తే అరే బృందావనంలో రాసలీల జరుగుతుంది. సో రాసలీల అనేది బ్రహ్మ యొక్క ఒక పగులు, ఒక కల్పం అంటారు. బ్రహ్మకు ఒక పగులు, ఒక కల్పము, ఒక రాత్రి, ఒక కల్పం అనమాట. ఒక కల్పం అంటే మనకి ఎట్లా అంటే 1000 చతుర్యుగాలు అంటే ఒక కల్పం. 1000 చతుర్యుగాలు అంటే ఏంటి? చతుర్యుగం అంటే ఏంటి? ద్వాపరయుగము, కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, సత్యయుగం, ఈ 4 యుగాలు కలిసి ఒక చతుర్యుగం అంటారు. ఇటువంటి చతుర్యుగాలు 1000 చతుర్యుగాలు అయితే ఒక కల్పం. ఇట్లా మనము ఒక సంవత్సరానికి 365 రోజులు అని చెప్తాం కదా, ఆ విధంగా 1000 చతుర్యుగాలతో ఒక కల్పం అని చెప్పొచ్చు. లేదా ఇదే కల్పాన్ని మనం మంత్లో, ఫర్ ఎగ్జాంపుల్ 12 నెలలు అంటే ఒక సంవత్సరం కదా, ఇండైరెక్ట్గా 12 నెలలైనా ఒక సంవత్సరం అన్నా ఒకటే, 365 రోజులు ఒక సంవత్సరం అన్నా ఒకటే. కాదు చెప్పే విధానంలో తేడా ఉంది. అట్లనే మనము కల్పాన్ని మన్వంతరాలు కూడా చెప్పచ్చు. 14 మన్వంతరాలు అయితే ఒక కల్పము. అయితే ఈ మన్వంతరానికి ఎన్ని చతుర్యుగాలు అంటే 72.5 చతుర్యుగాలు అయితే ఒక 72.5 చతుర్యుగాలు అయితే ఒక మన్వంతరం. అటువంటి మన్వంతరాలు 14 మన్వంతరాలు బ్రహ్మ కల్పంలో ఉంటాయి. అయితే ఇప్పుడు చూడండి, ఈ కల్పంలో ఒక్కసారి మాత్రమే భగవంతుడు అవతారం తీసుకొని వస్తాడు. అందుకు శివునికి అర్థమవుతుంది, అరే ఇది మిస్ చేసుకుంటే నేను మళ్ళీ ఇంకొక కల్పం వరకు వెయిట్ చేయాలి, కాబట్టి నేను ఇది ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు, నేను కూడా ఈ రాసలీలలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి శివుడు వస్తాడు. వచ్చినప్పుడు కాకపోతే అక్కడ శివుడు వస్తేనే గోపికలు ఆయనకు, అంటే మామూలుగా రాసలీల జరిగేటప్పుడు ఎవరికి పర్మిషన్ ఉండదు. ఆ గోపికలు కొంతమంది గేట్ ఉంటుంది, ఆ గేట్ కాడ వాళ్ళు గోపికలు ఎవరైనా వస్తే వాళ్ళను అబ్జెక్షన్ చెప్పి వాళ్ళు లోపలికి రానివ్వరు అనమాట. శివుడు కూడా వస్తే శివుడు కూడా అబ్జెక్షన్ చెప్తాడు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ రాసలీల, నీకు అర్హత లేదు. అప్పుడు ఆయన శ్రీమతి రాధారాణికి ప్రే చేస్తాడు. శివుడు ప్రే చేసినప్పుడు రాధారాణి అక్కడికి వచ్చేసి
నువ్వు శుద్ధ భక్తుడవు వైష్ణవనం యథాశంకు, సో నువ్వు పాల్గొనచ్చు అని చెప్పి. అయితే నువ్వు ఈ మేల్ ఫామ్లో పాల్గొనలేవు, ఎందుకంటే ఈ సమస్త సృష్టిలో పురుషుడు ఎవరన్నా ఉన్నారంటే అది కృష్ణుడు ఒక్కడే. మిగతా వాళ్ళంతా ఎక్సెప్ట్ కృష్ణ దెర్ ఈజ్ నో ఎనీ అదర్ పురుష, రెస్ట్ ఆల్ ప్రకృతి, స్త్రీ. నేను కూడా స్త్రీయే, ప్రభుజీ స్త్రీలే, మీరే స్త్రీలు, అందరి స్త్రీలే. ఈవెన్ లార్డ్ శివ ఆల్సో స్త్రీ, లార్డ్ బ్రహ్మ ఆల్సో స్త్రీ. ఎందుకంటే దేర్ ఆల్ ప్రకృతి, నేచర్. ఎక్సెప్ట్ కృష్ణ, కృష్ణ ఒకడే పురుషుడు. కాబట్టి నువ్వు మేల్ ఫామ్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఫీమేల్గా రావాలి. అంటే అప్పుడు నేనేం చేయాలంటే అప్పుడు ఆయన ఏం చెప్తుంది, రాధారాని శివుని సజెస్ట్ చెప్తుంది. ఏమన్నది, నువ్వు వెళ్ళి ఆ యమునా నదిలో మునుగు, డిప్పు తీసుకుంటే యమునా నది అనుగ్రహం వల్ల నీకు గోపి భావ రూపం వస్తుందని చెప్తారు. అప్పుడు శివుడు వెళ్ళి యమునా నదిలో 3 మునుగలు మునుగుతాడు. మునిగినప్పుడు ఆయన గోపి డ్రెస్తోనే బయటకు వస్తాడనమాట. వచ్చి ఆయన లాసీలో చేస్తాడు. లాసీలో భగవంతుడు ఆయనతో డ్యాన్స్ చేస్తాడు. ఆ లాసీలో ఏంటి, భగవంతుడు ఎక్స్పాండ్ అయ్యి ప్రతి గోపితోనూ కృష్ణుడు డ్యాన్స్ చేస్తాడు. ఆ డ్యాన్స్ మనకి ఎట్లుంటుందంటే ఇప్పుడు మనకు ఒకరోజు అంటే ఒకరోజు రాత్రి అంటే మనం ఈ భౌతిక చరిత్రలో ఒకరోజు రాత్రి అంటే 12 గంటలు మాత్రమే జరుగుతుంది. కరెక్టా కాదా? కానీ భగవంతుడు తన అద్భుతమైన శక్తితో ఏం చేస్తాడంటే ఈ మానవ రాత్రి 12 గంటల టైంని ఒక కల్పం అంటే కల్పం అంటే బ్రహ్మ యొక్క 1000 years అని చెప్పాం కదా, 1000 చతుర్యుగాలని చెప్పాం కదా, అంత టైంకి దాన్ని ఎక్స్పాండ్ చేస్తామంట. సో ఆ రాశిలో పాల్గొనే వాళ్ళందరికీ, ఎవరెవరైతే గోపికలు, శివుడు, వీళ్ళందరికీ ఒక కల్పం టైం వాళ్ళు భగవంతుని నృత్యం చేసిన ఆనందం పొందుతారన్నమాట. అది ఎట్లా పాసిబుల్ అంటే ఇట్స్ పాసిబుల్ బికాస్ కృష్ణ కెన్ డూ ఎనీథింగ్. కృష్ణ ఇది ఇంపాసిబుల్ అనేది తెలియదు కృష్ణ, ఎందుకంటే హీ కెన్ డూ ఎనీథింగ్. ఒక మానవ రాత్రిని ఆయన ఒక బ్రహ్మరాత్రిగా మార్చేస్తాడు అనమాట. సో వాళ్ళు అంతసేపులు వాళ్ళు భగవంతుని రాసలీలు వేసి ఆ గోపికలు కానీ శివుడు కానీ అందరూ ఆనందం పొందుతారు అనమాట. అయితే భగవంతుడు ఆ శివుని యొక్క భక్తికి మెచ్చి, నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి గోపేశ్వర మహాదేవ్ అంటే ఈ గోపికలంతా నీ డైరెక్షన్లోనే వీళ్ళు నన్ను సేవిస్తారని చెప్పి ఆయనకు గోపేశ్వర మహాదేవ్ అని చెప్పి ఆయనకు ఒక పేరు పెడతారన్నమాట. అందుకు చూడండి, మనం బృందావనానికి వెళ్తే గోపేశ్వర మహాదేవ్ ఉంటారు. రాధాకుండలో మనం చూస్తాం కదా, గోపేశ్వర మహాదేవ్ ఉంటారు. అట్లా భగవంతుడు గోపేశ్వర మహాదేవ్ అన్నమాట, శివుడు. సో ఇది రాసలీల యొక్క ఇది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముండేన్ డ్యాన్స్ అంటే శివుడు ఎందుకు వస్తుంది చెప్పండి, రాడు కదా. ఎందుకంటే పరమశివుడు గొప్ప ఏది ఆయన ఈవను ఆయన కామన్ గోల్ లొంగడు. ఎందుకంటే ఎప్పుడైతే మన్మధుడు ఆయనకు బాణం వేసినప్పుడు ఏం చేస్తాడు, మన్మధుడు ఆయన భస్మం చేసేస్తాడు. అటువంటి శక్తి కలిగిన వాడు, అటువంటి వ్యక్తి ఈ మామూలు రాసలీల అంటే మామూలుగా ఏదో మానవులు చేసుకునేంత రాసలీల అయితే ఆయన ఎందుకు వస్తాడు, అది అద్భుతమైన ట్రాన్సిడెంటల్. కాబట్టి శివుడు కూడా నేను ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ నాకు రాదు అని చెప్పి ఆయన పాల్గొంటాడు అనమాట. సో ఇది మనకు రాసలీల యొక్క గొప్పతనం అనమాట. ఇంకా చూడండి, మనకు ఈ మన కలియుగంలో, ద్వాపరయుగం తర్వాత కలియుగంలో చాలామంది యోగులు సన్యాసులు ఏమవుతుందంటే మేము కూడా కృష్ణులాక కృష్ణులాక వాళ్ళకి బిహేవ్ చేయడము. కొంతమంది ఈవెన్ మనం ద్వాపరయుగంలో కూడా పౌండ్రుక వాసుదేవుని ఒక ఆయన ఉన్నాడు, కృష్ణుడు ఉన్నప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు, వాసుదేవ కృష్ణుడు వజ్ర కృష్ణుడు కాదు, నేనే అసలు కృష్ణుని, పౌండ్రుక వాసుదేవుడు అంటారు ఆయన నేనే అసలు కృష్ణుని. కాబట్టి ఆయన కృష్ణునితో దూతం ఉంటాడు, చూడు నువ్వు ఆ కృష్ణ అనే నామాన్ని మార్చుకో, ఎందుకంటే కృష్ణుడు అసలైన కృష్ణుని నేనే, నువ్వు దొంగ కృష్ణుడవు, కాబట్టి మార్చుకోకపోతే నేను యుద్ధం చేసి నేను సమ్మరిస్తాను అని చెప్పి ఆయన ఒక దూతం పంపుతున్నాడు. దూతం పంపితే సరే అటైతే రండి యుద్ధం చేసి తేల్చుకున్నాం రా అని చెప్పి కృష్ణుడు కూడా అంటే అప్పుడు యుద్ధంకి వస్తేనే కృష్ణుడు ఆయన చంపేసి ఆయనకు ముక్తి ఇస్తాడు. ఎందుకు ముక్తి ఇచ్చాడు ఆయనకంటే ఆయన తెలిసో తెలియకో ఎప్పుడు కృష్ణుని అనుకరిస్తుంటాడు అనమాట. నేను కృష్ణుని అనే భావంలోనే ఆయన జీవిస్తాడు. కాబట్టి ఆయన నిరంతరం కృష్ణుని జపిస్తుంటాడు. కాబట్టి ఆయనకు భగవంతుని సాయుధ్య ముక్తిని ప్రసాదిస్తాడు అనమాట. అంటే మనము అగ్ని ఉంటుంది కదా, అగ్ని పిల్లగాడేమో పిల్లలు ఏం చేస్తారు, తెలియకుండానే పట్టుకుంటారు. మనం తెలిసి కూడా పట్టుకున్నాం అనుకో, వాడు తెలియక పట్టుకున్నా మనం తెలిసి పట్టుకున్నా అగ్ని మనకు కాలుతుంది. అట్లనే కృష్ణుని మనం నెగిటివ్గా అంటే మనము వ్యతిరేక భావంతో భగవంతుని సేవించినా లేదా పాజిటివ్ భావంతో మనం భగవంతుని సేవించిన ఫలితం మాత్రం మనకు వస్తుంది అనేది ఇక్కడ మనకు చెప్తారు అన్నమాట. సో
ఆ విధంగా ఒకసారి ఏం జరుగుతుందంటే ఒక సూర్యసేన రాజ్యం అని ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో సూర్యసేన రాజ్యంలో ప్రతాపవర్మ అనే ఒక రాజు ఉంటాడు అన్నమాట. ఆ రాజు ఆయన పేరు ఆయనకు ఎటువంటి పేరు అంటే ఆ రాజు ఆ రాజ్యంలో చాలా అంటే బాగా భగవంతుని సేవ చేస్తుంటాడు. ఆ టెంపుల్స్ బాగా కొత్త కొత్త టెంపుల్స్ కట్టిస్తుంటాడు. భగవంతుని భక్తులకు బాగా సేవ చేస్తుంటాడు అని పేరు వస్తుంది. సంతానం భగవంతుని దూతనేమో మనకు తెలియదు కదా, భగవంతుని రూపం వచ్చాడేమో నన్ను పరీక్ష చేయడానికి. కాబట్టి అందరిని ఆయన చాలా గౌరవంగా సేవలు చేస్తుంటాడు అనమాట. ఇది ఒక సన్యాసి తెలుస్తుంది. ఆయన పేరంటే నవ్య వాసుదేవుడు. ఆయన పేరు పెట్టుకుని ఆయన ఒక దూతను పంపిస్తారు ఈ రాజ్యానికి. పంపించి ఆ దూత వస్తాడు, వచ్చి రాజా మా గురువుగారు పూర్వజన్మలో ఆయన శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడే ఈ కలియుగంలో జనులను ఉద్ధరించడానికి మళ్ళీ ఆయన నవ్య వాసుదేవునిగా అవతారం తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆయన మీ రాజ్యానికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని దర్శనం చేసుకుంటారు అంటే తప్పకుండా మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఆయన దర్శనం చేసుకోవాలని చెప్పి. అంటే ఆయన శిష్యుడు మలమస్తు రోజు వెంట పెట్టుకుని వస్తున్నాం. వచ్చినప్పుడు ఆయన వస్తానే అలక్ నిరంజన టైప్లో అనుకొని ఇట్లా అని ఇట్లా అందరు చూడండి ఇట్లా తన ఒక చేతిలో వెళ్ళి ఒక హారాన్ని, ఒక బంగారు నెక్లెస్ని తీసి రాజుకి ఇస్తాను. రాజా, ఇది నేను ఇంద్రుని యొక్క మెడలో ఉంచి లాగి నీకు ఇస్తున్నాను, ఇది ఇంద్రుడి మెడలో వేసుకున్న హారము, తీసుకో, నీకు ఇదే నా బహుమతి అని ఇస్తాను అన్నమాట. తర్వాత మళ్ళీ ఇట్లా అని చెప్పి మళ్ళీ ఒక హారం తీస్తాడు. రాణి, ఇది నేను ఇంద్రుని భార్య యొక్క శచీదేవి ఉంది కదా, ఆ శచీదేవి యొక్క మెడలో ఉంచి తీసి మీకు ఇస్తున్నాను, ఇది వేసుకోండి అంటున్నాను. సో ఎప్పుడైతే రాజుకు రాణికి ఇట్లా బంగారు హారాలు ఇచ్చాడు కదా, అక్కడ ఉన్న సభలో ఉన్న జనాలు కూడా మాకు కూడా ఏమైస్తాడో అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తుంటారు. అంటే ఎదురు చూస్తుంటే ఆయన ఇట్లా అంటాడు అన్నప్పుడు అందరి చేతిలో కుంకుమ పడుతుంది. అప్పుడు ఏం చెప్తాడు, మీ అందరూ ఏదో ఆశిస్తున్నారు కదా, మీ అందరికీ ఈ అంబికా కుంకుమ, ఈ అంబికా కుంకుమ మీరు చల్లుకుంటే మీకు అన్ని శుభాలు జరుగుతాయి అని చెప్పి అందరికీ ఆ అంబికా కుంకుమని ఆయన తన యోగశక్తి ద్వారా ఆయన వాళ్ళ చేతిలో వచ్చేటట్టుగా చేస్తారన్నమాట. సో ఈ విధంగా అందరూ మెస్మరైజ్ అయిపోతారన్నమాట అలా చేయడం వల్ల. సో రాజు బాగా ఇంప్రెస్ అయిపోతాడు. ఇంప్రెస్ అయిపోయి ఆయనకు ఒక అతిథి గురువు ఇచ్చేసి ఆయన నిత్యం రాజు సేవలు చేస్తుంటాడు అన్నమాట. ఇంకా ఈ సన్యాసి ఏం చేస్తాడు, రాజు నన్ను బాగా సేవిస్తుందని చెప్పేసి ఆయన ఇంకా రాజ్యంలో ఉన్న అన్ని రాజరిక పాలనలో తర్వాత అన్ని జడ్జిమెంట్లు రాజులు తీర్పులు ఇస్తుంటారు కదా, ఆ తీర్పుల్లో అన్నీ ఇంటర్ఫీర్ అయ్యి ఈయన ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటాడు అనమాట. ఈయనేం చెప్తే అదే ఫైనల్ అట్లా పోతుంటుంది. అయితే అక్కడ ఒక మంత్రి ఉంటాడు, చతురుడు అని ఆ మంత్రి ఉంటాడు. ఆ మంత్రికి రాజు చష్టాలు నచ్చవు అసలు. రాజు ఈ భక్తి కూడా ఇది భయంతో, ఈ భక్తి రాజు భక్తి కంటే భయంతోనే ఎక్కువ ఇటువంటి ధార్మిక కార్యాలు చేస్తున్నాడు, అది కరెక్టే కాదని చెప్పి మంత్రికి తెలుసు. కానీ సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు మంత్రి. అరే ఇప్పుడు చెప్పిన రాజుకి అనవసరం ఇది తప్పు అని చెప్పినాం అనుకో, అప్పుడు రాజు ఏం చేస్తాడు, ఆయన మంత్రి పని తీసేసి ఆయన జైల్లో పెడతాడు. కాబట్టి మనం టైం కోసం వెయిట్ చేయాలని చెప్పి ఆయన టైం కోసం వెయిట్ చేస్తుంటాడు అనమాట. ఈడు వచ్చిన దొంగ సన్యాసి అని వానికి తెలుసు, మంత్రికి తెలుసు. అయితే ఈ సన్యాసికి ఏంటి, ఇంక ఇట్లా రాజు మనం ఏం చెప్తే చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఒకరోజు సన్యాసికి ఆలోచన వస్తుంది. ఏమని, నేను రాసలీల చేయాలి, ఎందుకంటే కృష్ణుడు రాసలీల చేశాడు కదా, నేను కూడా రాసలీల చేయాలి అన్న థాట్ వస్తుంది ఆయనకి. ఒక రాత్రి వచ్చి చెప్తాడు ఆ రోజు, రాజా నేను నా ద్వాపరయుగంలో పూర్వజన్మలో నేను రాసలీల చేశాను కదా, ఇప్పుడు మిమ్మల్ని అనుగ్రహించడానికి నేను మళ్ళీ రాసలీల చేయాలనుకుంటున్నాను ఈ జన్మలో, ఈ అవతారంలో. కాబట్టి రేపు మనం రాసలీల చేద్దాం అని చెప్తున్నాను. అంటే అందుకు మీరు మీ రాణులు, మొత్తం మీ అంతఃపురంలో స్త్రీలు, ఈ రాజ్యంలో ఉన్న అందమైన యువతులు అందరూ రాసలీలలో పాల్గొనమని చెప్పండి అంటే సరే అంటారు రాజు. రాజుకి భయం, మళ్ళీ ఏమైనా నువ్వు అంటే ఏమైనా భయం. కాబట్టి ఆయన భార్యలు ఎంతమంది భార్యలు ఉంటే అంతమంది భార్యలు, అంతఃపురంలో ఉన్న స్త్రీలు, ఆ దేశంలో ఉన్న అంత యువతులు, అందమైన యువతులు అందరూ శృంగారించుకొని మలమస్తు రోజు రాసలీలకు చేయడానికి ఒక రాజ్యం అవతల ఇంకా పెద్ద గుట్ట, అంటే హిల్ అంటారు కదా, పెద్ద గుట్ట ఉంటుంది అన్నమాట. గుట్ట కాడ వెళ్ళి వీళ్ళంతా పూజలు చేస్తారు. గుట్టకు మన గిరిగోవర్ధన పూజ చేసినట్టుగా పూజ చేస్తూ అక్కడ అంతా రాసలీల కోసం అంతా హంగామా సెటప్ చేస్తున్నారు. మొత్తం పూలతో అలంకరించడం అంతా సెటప్ చేస్తారు. సెటప్ చేస్తే ఇంకా ఈయన సన్యాసికు ఇన్ఫార్మ్ చేస్తారు, అంత సెటప్ రెడీ రండి అని. అంటే ఆయన శిష్యులతో ఆయన రాసలీల చేయడానికి వస్తాడన్నమాట. వస్తానే ఈ మంత్రి ఏం చేస్తాడు, ప్రజలారా ఈరోజు ఈ మన నవ్య వాసుదేవుడు గారు ఈరోజు మన రాసలీలను చేసి మన అందరినీ ఉద్ధరించడానికి
ఆయనకు సంకల్పించాడు. అయితే ఆయన ఇంకొకటి కూడా సంకల్పించాడు. అంతకుముందు రాసలీల చేసిన ముందు భగవంతుడు ఏం చేశాడు? గోవర్ధన లీల చేసిన తర్వాత బృందావనంలో భగవంతుడు గోవర్ధన లీల చేసిన తర్వాతనే రాసలీల చేస్తారన్నమాట. సో ఎట్లయితే ద్వాపరయుగంలో భగవంతుడు కృష్ణుడు గోవర్ధన లీల చేసిన తర్వాత రాసలీల చేశారో, అదేవిధంగా ఈ నవ్య వాసుదేవులు వారు కూడా ఇప్పుడు ఈ కొండ ఉంది కదా, ఈ హిల్ ఉంది కదా, ఈ హిల్ని ఎత్తి ఆయన ఆ లీల చేసిన తర్వాత మళ్ళీ మాతో రాసలీల చేస్తారు. అంటే వీళ్ళకి పచ్చేలు నోట్లో పచ్చేలు కాయలు పడుతుంది. వీడు ఏం చేయాలో అర్థం కాదు. నువ్వు అని చెప్పలేడు, ఎస్ అని చెప్పలేడు. నేను చేయనంటే చేయలేనంటే మనం భగవంతుడు కదా ఒప్పుకోవాల్సినట్టే. ఎందుకంటే కృష్ణుడు చేసింది కదా, నేనే కృష్ణుడు అన్నప్పుడు నువ్వు చేయాలి కదా. ఇప్పుడు నువ్వే కృష్ణ అవతారంలో వచ్చినప్పుడు నువ్వు చేయగలుగుతావు, నేను చేయలేను, ఇప్పుడు చేయగలని వాడు ఏం చేస్తాడంటే అట్లా కాదు, ఇది అంటే టైం సరిగా లేదు, ఈ గురి అంటే ఈ లీల చేయడానికి టైం సరిగా లేదు, రేపు మార్నింగ్ నేను గిరిగోవర్ధన ఎత్తుతాను, ఎత్తిన తర్వాత రాజులే చేద్దాము అని చెప్పి ఆ రోజుకు ఆయన తప్పించుకుంటున్నాడు. తప్పించుకుని ఆ రోజు రాత్రి ఏం చేస్తాడు? పారిపోయి ఇంకో రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఇదన్నమాట. సో ఇట్లా సన్యాసి ఇట్లా ఉంటాడంట. ఇక్కడ మన ఏంటి కృష్ణుని మనం ఎందుకంటే ఇట్లా కృష్ణుని ఏది ఎక్కడ మనకు కన్వీనియంట్ ఉంటుందో అక్కడ మాత్రమే మనం కృష్ణుని తీసుకుంటాం. ఏది ఇట్లా ఏది మన ఇంట్లో రామాయ ఇదిలో కృష్ణగా ఈ టైప్లో. అంటే ఏది మనం చేసే పనులకు చెడ్డ పనులకు కృష్ణుని ఎగ్జాంపుల్ అనమాట. మరి కృష్ణుడు చెడ్డ పనులే కదా, అన్ని పనులు చేశారు కదా. పోయి మడుగులు వెళ్ళి పాముని తొక్కిండు, మూడు రోజుల వయసు ఉన్నప్పుడు పూతను చంపిండు, బకాసులను అగాసులను వీళ్ళల్లా చంపి మరి నువ్వు కూడా చంపొచ్చు కదా. మరి నువ్వు కూడా ఒక కొండ ఆయనది ఒక గిరిగోవర్ధన ఎత్తిండు. ఏది ఒక చిటికెన వేడి మీద గోడు మీద ఎడమ చేతి చిటికెన వేడి మీద 7 రాత్రులు 7 పగుళ్ళు ఆయన ఎత్తి పట్టుకున్నారు. మరి నువ్వు కూడా ఎత్తు. మరి నువ్వు ఆయన అన్నీ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే అది ఏమైనా ఫాలో అవుతే అన్నీ ఫాలో కావాలి కదా. మన కన్వీనియంట్ ఎందుకు తీసుకోకూడదు కదా. అట్లా ఇది మనం చేసేది, అంటే మనం చేసే తప్పులు. ఎందుకంటే ఆయన ఏంటంటే భగవంతుడు ఒక మానవుడుగా ఆయన చేసేది కాబట్టి మనం కూడా చేస్తాము. కానీ ఆయన చేసినవి మంచి చెడ్డ పనులే కాదు. చెడ్డ పనులు అంటే ఇన్ సెన్స్ అది మనకు బయటికి అది చెడ్డ పని కనిపిస్తుంది, బట్ ఇట్స్ ట్రాన్స్జెండర్. రాసలీలకి అందులో ఎటువంటి కామం లేదు. మనం అనుకున్నాం కదా ఆయన ఏజ్ ఎంత 11 years. ప్లస్ ఇంకొకటి చూడండి, భగవంతుడు ఎప్పుడు నిత్య బ్రహ్మచారి చెప్పుకున్నాం కదా. ఎందుకు నిత్య బ్రహ్మచారి అంటే మన ఆచార్యులు ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు రుక్మిదేవి ఉంది. భగవంతుడు రుక్మిదేవిని ప్రేమించాడా? ప్రేమించలేదు. రుక్మిదేవి ఆయన ప్రేమించింది. ఆయన గురించి విని ఆయనకు ఫస్ట్ టైం ఒక ప్రేమలేఖ రాసింది. ఆ ప్రేమలేఖలో అనే కాన్సెప్ట్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆమెనే భగవంతుని ప్రేమలేఖ రాసింది. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు తప్ప నేను వేరే వాళ్ళని చేసుకోను, కాబట్టి నాకు నా తండ్రి మ్యారేజ్ చేస్తున్నాడు, కాబట్టి నువ్వు నన్ను ఎత్తుకెళ్ళు, రాక్షసరామం చేసుకో అని చెప్పి ఆ ప్రేమలేఖ రాస్తే భగవంతుడు ఆమె కోరిక మన్నించి ఆమెను తీసుకెళ్తున్నాను. సత్యభామ, భగవంతుడు సత్యభామ కూడా ప్రేమించలేదు. సో సత్యభామ భగవంతుని ప్రేమించింది. తండ్రి ఆ సమంతకమని తిరిగి తెచ్చినప్పుడు ఆ కృతజ్ఞతగా సమంతకమనితో పాటు ఈ యొక్క సత్యభామను కూడా నీకు ఇస్తానని చెప్పి ఇస్తారు. అయితే సత్యభామను స్వీకరించాడు కానీ సమంతకమని భగవంతుడు స్వీకరించలేదు. గుర్తుపెట్టుకోండి. తర్వాత జాంబవతి కూడా జాంబవతిని కూతురు. జాంబవతితో ఫైట్ చేసినాక ఇక మనీ కోసము ఫైట్ చేస్తాడు. ఆ మనిషితో జాంబవతిని చెప్తాడు, నాకు కూతురు ఉంది, ఈ మనీతో పాటు ఈ కూతురుని కూడా స్వీకరించు అంటే తప్ప భగవంతుడు ఎప్పుడు ఏ స్త్రీ ఎంబడ పడలేదు. మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ అవతారంలో భగవంతుడు ఎప్పుడు ఏ స్త్రీ ఎంబడ పడలేదు. వాళ్ళు భగవంతుని ప్రేమించారు, భగవంతుని పొందారు తప్ప వాళ్ళు భగవంతుడు నేను పొందాలని ఎవరిని పొందలేదు. బికాజ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అంటే ఆయనకు ఆ ఆనందం అనేది ఒకరి వల్ల రాదు. ఆయన నిరంతరం ఏది భగవంతుని ఆత్మారాముడు అంటారు. అంటే భగవంతునికి ఆనందం పొందడానికి ఇంకొకటితో అవసరం లేదు. ఆయనలో ఆయనే రమిస్తాడు కాబట్టి భగవంతుని ఆత్మారాముడు అంటారు. కానీ మనకు ఆనందం రావాలంటే మనకు ఎదుటి వ్యక్తి నుంచి ఆనందం కానీ దుఃఖం కానీ వస్తాయి. మనలో మనకి ఆనందము దుఃఖము కలగదు. అది కానీ భగవంతునికి ఇది ఉంది, ఆయనలో ఆయనే రమించగలుగుతారు కాబట్టి ఆయనకు వేరే వాళ్ళతో అవసరము లేదు. అది ఒక కాన్సెప్ట్. అయితే ఇంకా 16,000 మంది మాట ఎత్తితే ఆ 16,000 మంది ఎవరు? యాక్చువల్గా నరకాసురుడు ఆ చెరువులో బంధించిన వాళ్ళని. ఆ 16,000 మందిని ఒక యజ్ఞాన్ని బలించడానికి బంధిస్తే నరకాసురుడితో యుద్ధం చేసి వాళ్ళని వదిలేసి మీరు వెళ్ళండి మీ రాజ్యాలకు అంటారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? మేమంతా రాకుమారులము
సో ఇప్పుడు ఒక అంటే పరాయి పురుషుని ఆజ్ఞలో ఇన్ని సంవత్సరాలు మేము ఉన్నాం కదా, సో మేము తిరిగి మా రాజ్యాలకు వెళ్తే మమ్మల్ని ఎవరు స్వీకరించరు, కాబట్టి నువ్వు తప్ప మాకు దిక్కు లేదు అని చెప్పి వాళ్ళు భగవంతుని వేడుకుంటే ఆ 16,000 మందిని భగవంతుడు మ్యారేజ్ చేసుకుంటారు. ఆ 16,100 మందిని 8 మంది అష్టభార్యలు, మొత్తం 16,000 ఉంటాయి. సో ఇట్లా భగవంతుడు కావాలని ఎవరిని పొందలేదు, భగవంతుడు వాళ్ళు కావాలనుకుని వాళ్ళు పొందారు. అది ఇంకొకటి, భగవంతుడు నిత్య బ్రహ్మచారి ఎందుకు అంటారు భగవంతుని అంటే రీజన్ మన ఆచార్యులు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొద్దిగా అంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మనం ఒక సెక్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తప్పుగా అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము సంపర్కం చేయాలంటే పురుషునికి ఒక స్త్రీ కావాలి, స్త్రీకి ఒక పురుషుడు కావాలి, కరెక్టా కాదా? స్త్రీ పురుషుల సంఘం లేదు, ఆ సంపర్కం అనేది జరగదు, రతి అనేది జరగదు కదా, కరెక్టా కాదా? అయితే నాలో నేను రతి చేసుకోలేను, స్త్రీలో స్త్రీ రతి చేసుకోలేదు, పురుషుడు రతి చేసుకోలేదు, ఎందుకంటే దే నీడ్స్ ఆపోజిట్ సెక్స్. కానీ ఇక్కడ ఈ సమస్తము కృష్ణుడి విషయంకి వచ్చేవరకు ఏమవుతుంది, మనకు ఆపోజిట్ సెక్స్ ఉంటుంది, పురుషుడు స్త్రీ, స్త్రీ పురుషుడు. కృష్ణునికి ఆపోజిట్ ఎవరు? దెర్ ఈజ్ నో ఆపోజిషన్, ఎందుకంటే ఈజ్ ద ఓన్లీ వన్. ఎంటైర్ సృష్టి ఎక్స్పాండెడ్ ఫ్రమ్ హిమ్. మనము మీరు అందరూ కృష్ణుడే. సో ఆ రాధికలు, ఆ గోపిక అందరు కృష్ణుడి నుంచి వచ్చింది. రాధిక ఎవరు? భగవంతుని యొక్క అంతరంగిక శక్తి, అల్లాదిని శక్తి. ఆమె యొక్క ఎక్స్పాన్షనే ఆ గోపికలు, ఆమె ఎక్స్పాన్షనే లక్ష్మీదేవి. ఆమె ఎవరి నుంచి వచ్చింది? కృష్ణుడి నుంచి వచ్చింది. ఆయనలో నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఇంకొకరితో, ఇప్పుడు ఇంకొక వ్యక్తితో రమించినప్పుడే అది సెక్స్ అవుతుంది, లేకపోతే కాబట్టి ఆయనకు ఇంకొక వ్యక్తి లేరు అలా. కాబట్టి మన ఆచార్యం చెప్తారంటే ఆయనలో ఆయన ఇది ఏమంటుందని రతి చేసుకునేది, కాబట్టి ఆయన ఎప్పుడు నిత్య బ్రహ్మచారిగానే ఉంటారన్నమాట. ఎందుకంటే దెర్ ఈజ్ నో సెకండ్, ఇంకో పర్సన్ లేరు అక్కడ. ఈ సమస్త సృష్టి ఆయన ఎక్స్పాన్షన్, ఆయనలో ఆయన చేసుకుంటేనని రతి అన్నారు. మన ఎగ్జాంపుల్ మనం చేసుకుంటే రతి అంటారా? అనరు దాన్ని. అది సో కాబట్టి ఆయన ఎప్పుడు నిత్య బ్రహ్మచారి అని మన ఆచార్య చెప్తారు అన్నమాట. ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఎందుకు ఆయన నిత్య బ్రహ్మచారి అని. సో ఈ విధంగా మనము భగవంతుని అర్థం చేసుకోవాలన్నమాట. అంటూ ఆయన లీలలు కూడా చూడండి, ఆయన లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఎవరు మనం అసలు ఊహించలేము ఇట్లా ఉంటాయి అని, అంత అద్భుతంగా ఉంటాయి. 3 రోజుల పిల్లగాడు ఒక రాక్షసి పూతనని చంపాడు. ఆ పూతన చనిపోయినప్పుడు ఆమెను ఏంటంటే ఆమె కష్టం చేయడానికి ఈ గోకులంలో ఉండే నందబాబులు అలా ఉంటారు కదా, కష్టం చేయడానికి ఉన్నప్పుడు అసలు వాళ్ళకు ఆమె శరీరము ఎంత పెద్ద ఉంటుంది? 13 కిలోమీటర్లు ఆమె శరీరం 13 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట. 13 కిలోమీటర్లు ఎవడు బట్టి ఎవరు లేపి ఎవడు పెట్టి సేవ్ చేస్తారు. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు, ఆమె శరీరాన్ని నరుకుతారు, గొడ్డలు తీసుకొని ముక్కలు చేస్తారు అన్నమాట. ముక్కలు చేసి ఆమె శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాలుస్తారు. కాల్చినప్పుడు ఆమె శరీరం నుంచి సుగంధం, అంటే మన చందనం కాలిన వాసన వస్తుంది అన్నమాట. యాక్చువల్గా చందనం పెట్టి కాల్చరు, కానీ ఉత్త కట్టెలు పెట్టి కాల్చినప్పటికీ ఆమె శరీరం నుంచి అది బర్న్ అయ్యేటప్పుడు, అంటే కాల్చుకున్నప్పుడు ఆ చందనంలో కాల్స్తే ఎంత వాసన వస్తుందో అంత సువాసన వస్తుంది. అది ఎందుకు సువాసన వస్తుందంటే ఆ భగవంతుడు ఆమె యొక్క రక్తాన్ని పీల్చడం వల్ల ఆమె శరీరం పవిత్రమైపోతుంది అన్నమాట. ఆ పవిత్రం వల్ల ఆ చందనం అనే సుగంధం ఆమె శరీరానికి వస్తుందన్నమాట కాలుతున్నప్పుడు. ఇది అంటే భగవంతుడు ఏ లీల చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి లీలను మనం యథార్థంగా, అంటే భగవంతుడే దేవాది దేవుడు, ఆయన శ్రేణులు కొడితేనే, ఆయన పాదపద్మాలను సేవిస్తేనే మనం ఈ జన్మమృత్యు జరావధి నుంచి, ఈ భౌతిక జీవితం నుంచి మనము బయటపడి మనం ఆయన ధామంకి వెళ్ళి ఆయనకు నిత్య సేవకులమై సేవ చేస్తుంటాము అని మనం తెలుసుకున్నప్పుడు మనము ఆయన భగవద్ధామాన్ని చేరుకుంటామని చెప్పి ప్రభుపాద గారు ఈ శ్లోకాలు చెప్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ కంపారిజన్ ఏం చెప్పారు ప్రభుపాద గారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే భగవంతుని దివ్య లీలలు అర్థం చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మన ఒక తేనె బాటిల్ ఉంటుంది, తేనె బాటిల్లో తేనె లోపల ఉంటుంది, మూత పెట్టి ఉంటుంది. మనం డిమార్ట్కి వెళ్ళామంటే తేనె బాటిల్ కొంటాము, కొన్ని మనం ఆ బాటిల్ నాకితే మనకి తేనె టేస్ట్ వస్తుందా? ఎప్పటికీ రాదు. ఎందుకు రాదు అంటే నువ్వు బయట నాకుతున్నావు,
తేనెనేమో లోపల ఉంది, బయట మూత ఉంది, సీసా ఉంది. సీసా నాకుతుంటే నీకు తేనె ఎక్కడ వస్తుంది? బట్ తేనె ఉంది కానీ నీకు నీ నాలుక కలగట్లేదు, ఎందుకంటే అది సీసా లోపల ఉంది, నువ్వు బయట నాకుతున్నావు, లిక్కింగ్ బయట చేస్తున్నావు. సేమ్ ఇప్పుడు ఉంటారు కదా, ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ మాయావతులు కానీ లేకపోతే ఈ తమోగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే భగవంతుని గురించి మనం ఎప్పుడైతే ఆయన నామ రూప గుణ లీలాలు మనం తెలుసుకోకుండా మనము ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు మేబీ దే ఆర్ స్కాలర్స్ ఇన్ మెటీరియల్ వరల్డ్, అంటే కొత్త గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉండొచ్చు, కాకపోతే వాళ్ళు భగవద్ దర్శనం వాళ్ళకి ఎప్పటికీ జరగదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఎప్పుడు వాళ్ళు ఏంటంటే ఎప్పుడు అబ్బా తేనె బాటిల్ నాకుతూనే ఉంటారు. తేనె మనకు రుచి తరగాలంటే ఏం చేయాలి? తేనె బాటిల్ ఓపెన్ చేసి ఆ తేనెను మనం నోట్లో వేసుకున్నప్పుడే మనకు ఆ రుచి కలుగుతుంది. అట్లనే మనం భగవంతుని లీలలు, భగవంతుని యొక్క దివ్య జన్మ కర్మల లీలలు అర్థం చేసుకొని ఉన్నప్పుడే అప్పుడే మనకు ఆ భగవంతుని యొక్క మాధుర్యం మనకు తెలుస్తుంది. అప్పుడు మనం భగవద్ధామాన్ని చేరుకోవచ్చు అని చెప్పి ప్రభుపాద గారు మనకి చెప్తున్నాను అనమాట. సో 1 o'clock అయిన టైం మనం వాంఛకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అంతకోటి వైష్ణవృందికి జయ, శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీల గురుదేవికి జయ, శ్రీమద్ భగవద్గీతకి జయ, భగవద్గీత పారాయణకి జయ. కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ. ఒక చిన్న అనౌన్స్మెంట్, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ సండే 31st అంటే ఆగస్టు 31st రోజు మనకు రాధాష్టమి ఉంటుంది. శ్రీమతి రాధారాణి అప్పు ఎప్పుడైతే కృష్ణుడు పుట్టారు కదా, అట్లనే కృష్ణుడు పుట్టిన 15 days తర్వాత రాధారాణి పుట్టింది అనమాట. సో నెక్స్ట్ ఆదివారము 31వ రోజు రాధారాణి అపీరెన్స్ డే, రాధారాణి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు మన మియాపూర్ గోకులంలో సెలబ్రేట్ చేసుకుంటాం.